హాయ్ స్టూడెంట్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు పూర్ణ అకాడమీ. నేను మీ పూర్ణ ఫిజిక్స్ సార్ని. ఈరోజు మన వీడియో జూనియర్ ఇంటర్ స్టూడెంట్స్కి, ముఖ్యంగా మన ఏపీ స్టూడెంట్స్కు చాలా ఇంపార్టెంట్ వీడియో. ఇంతకుముందు మనం లాస్ట్ ఇయర్ వరకు ఫిజిక్స్లో 60 మార్క్స్కి ఎగ్జామ్ జరిగేది. ఇప్పుడు 60 మార్క్స్కి కాదు, ఎన్ని మార్క్స్కి? 85 మార్క్స్. మరి ఇంతకుముందు 60 అవుట్ ఆఫ్ 60 వచ్చాయి కదా, ఇప్పుడు 85 అవుట్ ఆఫ్ 85 రావచ్చా అనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఈ వీడియోలో అసలు మనకి 85 మార్క్స్కి ఎన్ని రకాలైన క్వశ్చన్స్ ఇస్తున్నాడు, ఎన్ని టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇక్కడ మనకి మొత్తం సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, ఇట్లా 4 సెక్షన్లు ఇచ్చాడు. ఏ సెక్షన్లో ఎట్లా ఇచ్చాడు, ఎన్ని మార్క్స్, ఎన్ని చాప్టర్లు ఉంటాయి, ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఇవన్నీ మనం ఈ వీడియోలో చూస్తున్నాం. రైట్, మనకిచ్చే టైం ఎంత? ఓన్లీ 3 అవర్స్. టైం ఏం మారలేదు, 3 అవర్సే. 60 మార్క్స్కి ఇచ్చినప్పుడు 3 అవర్సే, 85 మార్క్స్కి ఇచ్చినప్పుడు 3 అవర్సే. రైట్, మరి 3 అవర్స్లో 85 మార్క్స్ రాయగలుగుతామా? ఈ వీడియోలో కేవలం మనం బ్లూ ప్రింట్ మాత్రమే చూస్తున్నాము. వీడియో లెంత్ అవ్వకుండా బ్లూ ప్రింట్ మాత్రమే చూస్తున్నాం. రైట్, నెక్స్ట్ వీడియోలో అసలు ఈ 3 అవర్స్ టైంలో 85 అవుట్ ఆఫ్ 85 ఫిజిక్స్లో మనకి సాధ్యమా అనేది డిస్కస్ చేద్దాం. ఈ వీడియో కూడా ఇంపార్టెంట్, మీకు లాస్ట్ వరకు చూడండి. ఇటువంటి మరిన్ని వీడియోలు మీకు నంబర్ ఆఫ్ వీడియోస్ నేను అప్లోడ్ చేస్తాను. మీకు ఎగ్జామ్లోపు టోటల్ సిలబస్ సంబంధించిన వీడియోస్, 1 మార్క్ వీడియోలు, 2 మార్క్స్ సంబంధించిన వీడియోలు, 4 మార్క్స్ సంబంధించిన వీడియోలు, 8 మార్క్స్ సంబంధించిన వీడియోలు. ముఖ్యంగా టిప్స్, ట్రిక్స్. ఒక యావరేజ్ స్టూడెంట్ కూడా 85 మార్క్స్ ఎట్లా తెచ్చుకోవచ్చు. రైట్, ఇటువంటి మరిన్ని వీడియోలు డెఫినెట్గా మన పూర్ణ అకాడమీ అనే ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఓకేనా? మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మన ఛానల్ని, పూర్ణ అకాడమీని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదా. ఓకే, ఈ వీడియో చూద్దాం రండి. ఇప్పుడు ఈ బ్లూ ప్రింట్ మొత్తం ఏంటంటే, ఇప్పుడు ఇది అసలు ఎవరికి సంబంధించిన వీడియోను? ఆంధ్రప్రదేశ్ జూనియర్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ సంబంధించి ఫిజిక్స్ సబ్జెక్ట్లో 85 మార్క్స్కి బ్లూ ప్రింట్ ఎట్లా ఉంటుంది, ఎన్ని చాప్టర్లు ఉంటాయి, ఎన్ని సెక్షన్స్ ఉంటాయి, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ కండక్ట్ చేస్తాడు, అసలు ఎన్ని క్వశ్చన్స్ ఇస్తాడు, మనం ఎన్ని క్వశ్చన్స్ రాయాలి, ఇందులో టిప్స్, ట్రిక్స్ ఎట్లా ఉంటాయి అని చూద్దాం. రైట్, ఓకే. ఇందులో మొత్తం చాప్టర్లు మనకి 14 చాప్టర్స్ ఉన్నాయి. లెక్కైతే ఈ 14th చాప్టర్ ఏదైతే ఉందో, వేవ్స్ అనే చాప్టర్, ఇది సెకండ్ ఇయర్లో ఉండేది. రైట్, ఇప్పుడు మీ సీనియర్స్ కూడా ఈ చాప్టర్ రాస్తున్నారు ఓల్డ్ మోడల్లో. కానీ ఇప్పుడు న్యూ మోడల్ కదా, మీకు 2025-26 నుంచి న్యూ మోడల్ సిబిఎస్ఈ మోడల్లో ఇస్తున్నాడు పేపరు. సో వేవ్స్ అనేటువంటి సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్ చాప్టర్ను కూడాను మీకు ఫస్ట్ ఇయర్లో ఉంచాడు. యాక్చువల్గా సిబిఎస్ఈ వాళ్ళకి ఇది క్లాస్ 11లోనే ఉంటుందాం, ఫస్ట్ ఇయర్లోనే ఉంటుంది. రైట్, మనకేంటంటే ఓల్డ్ ప్యాటర్న్లో ఇది సెకండ్ ఇయర్లో ఉండేది, ఇప్పుడు మీకు ఫస్ట్ ఇయర్లో యాడ్ చేశాడు. టోటల్గా 14 చాప్టర్స్. ఇందులో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి మనకి యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్. లాస్ట్ చాప్టర్ 14th వేవ్స్. ఇందులో అసలు ఎన్ని సెక్షన్స్ ఉంటాయి? రైట్, ఎన్ని సెక్షన్లు ఉంటాయేమో? 1 మార్క్ సంబంధించి సెక్షన్ ఏ, 2 మార్క్ క్వశ్చన్స్ సంబంధించి సెక్షన్ బి, 4 మార్క్స్ సంబంధించి సెక్షన్ సి, 8 మార్క్స్ సంబంధించి సెక్షన్ డి. మొత్తం మనకి ఎన్ని సెక్షన్లు ఉంటాయి సార్ అంటే 4 సెక్షన్లు ఉంటాయి. ఇది చూడండి, ఇది మనకి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు ఇచ్చినటువంటి మోడల్ పేపర్. సెక్షన్ ఏ, రైట్, సెక్షన్ బి. సెక్షన్ ఏ మొత్తం 1 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ బి 2 మార్క్ క్వశ్చన్స్, సెక్షన్ సి, సెక్షన్ డి, అట్లా మనకి ఏబిసిడి 4 సెక్షన్లు ఉంటాయి. టోటల్ క్వశ్చన్స్ ఎన్ని ఇస్తున్నాడు? 38 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇట్లా ఈ బ్లూ ప్రింట్ ఏంటంటే, బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వాళ్ళు కొత్తగా మోడల్ పేపర్స్ ఇచ్చారు. రైట్, మన అకాడమీ బుక్లో, న్యూ అకాడమీ బుక్లో, ఇయర్ ప్రింట్ అయిన అకాడమీ బుక్లో
2 మోడల్ పేపర్స్ ఇచ్చారు. ఈ మోడల్ పేపర్స్ని బేస్ చేసుకుని ఈ బ్లూ ప్రింట్ నేను ప్రిపేర్ చేశాను. ఎట్లా ఇస్తారు ఏంటనేది ఒకసారి చూద్దాం. రైట్, ఇక్కడ టైం మీకు 3 అవర్సే, టైం 3 అవర్సే, మ్యాక్సిమం మార్క్స్ 85 మార్క్స్. రైట్, అట్లా ఎన్ని సెక్షన్లు? 4 సెక్షన్స్. చూద్దాం ఒకసారి. ఓకే, ఫస్ట్ చాప్టర్ యూనిట్స్ మెజర్మెంట్స్, 2 మోషన్ ఏ స్ట్రైట్ లైన్, 3 మోషన్ ఏ ప్లేన్, 4 లాస్ ఆఫ్ మోషన్, వర్క్, ఎనర్జీ, పవర్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్, థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్, వేవ్స్ అనేటువంటి ఈ 14 చాప్టర్స్ ఉంటాయి. రైట్, ఇందులో మొత్తం వెయిటేజ్ వచ్చేసి మీకు చూడండి, యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్ వచ్చేసి మీకు కేవలం 3 మార్క్సే ఇచ్చాడు, లీస్ట్ మార్క్స్. ఈ చాప్టర్ యొక్క వెయిటేజ్ చాలా తక్కువ, అన్నిటికంటే చాలా తక్కువ, ఓన్లీ 3 మార్క్స్. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు, 2 మార్క్ క్వశ్చన్ ఒకటి ఇస్తాడు. చాప్టర్ కూడా చిన్నదే, సో వెయిటేజ్ కూడా మనకి 14 చాప్టర్ల మీద ఈ ఒక్క చాప్టర్కే తక్కువ వెయిటేజ్ ఉంది. మిగిలిన కనుక మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి, 7, 10, 7, 10 ఎలా ఉంది అంటే 7 మార్క్స్ 10 మార్క్స్ వెయిటేజ్ ఉంటాయి. మీరు స్క్రీన్ షాట్ తీసుకుందరు నీట్గా. టోటల్గా ఎన్ని మార్క్స్ అంటే 109 మార్క్స్ చాయిస్తో కలిపి. చాయిస్ తీసేస్తే ఎన్ని మార్క్స్ అంటే 85 మార్క్స్కి మీరు ఎగ్జామ్ రాస్తారు. చూద్దాం నీట్గా 1 by 1 చూద్దాం ఎట్లా రాస్తారు ఏంటనేది. మనకి సెక్షన్ ఏ తీసుకుంటున్నాను. సెక్షన్ ఏలోకి వస్తే మనకి ఎన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు? 9 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్ వచ్చేసి 1 మార్క్, టోటల్గా మీకు 9 మార్క్స్ వస్తాయి. ఏంటిది? సెక్షన్ ఏ. ఇందులో మళ్ళీ మీకు టెక్స్ట్ బుక్లో మనకి వీడు ఇచ్చిన దాన్ని బట్టి, మోడల్ పేపర్స్ని బట్టి ఫస్ట్ 3 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. రైట్, తర్వాత 3 క్వశ్చన్లు వచ్చేసి మీకు చూడండి 1 word ఆన్సర్ క్వశ్చన్స్. రైట్, నెక్స్ట్ 3 క్వశ్చన్లు వచ్చేసరికి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్. కరెక్టా? మీకు ప్రతి చాప్టర్లో కూడాను ఫర్ ఎగ్జాంపుల్ యూనిట్స్ మెజర్మెంట్స్ కనుక తీసుకుంటే మనకి ఇందులో చూడండి మల్టిపుల్ చాయిస్ ఇచ్చాడు పార్ట్ 1లో, పార్ట్ 2లో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇచ్చాడు, పార్ట్ 3లో 1 word ఆన్సర్ క్వశ్చన్స్ ఇచ్చాడు. మరి పార్ట్ 1, 2, 3 మొత్తం కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్సే. రైట్, మొత్తం మీద ఎన్ని ఇస్తున్నాడు? 9 ఇస్తున్నాడు. మీకు ఒక క్వశ్చన్ మిస్ అయినా 1 మార్క్ పోయి. మనం ఫుల్ మార్క్స్ కనుక ట్రై చేస్తుంటే 85 మార్క్స్. రైట్, మనకి 1 మార్క్ కూడా మిస్ అవ్వకుండా చూడాలి. చూడాలంటే ఇక్కడ ఇచ్చినటువంటి 9 చాప్టర్లు 1 మార్కు సంబంధించిన 9 చాప్టర్లు ఏవైతే ఉంటాయో చూద్దాం. వాటికి సంబంధించి ఇక్కడ చూడండి, పార్ట్ 1, 2, 3 3 మీరు చదవాల్సి ఉంటుంది. వీటిలో ఏమేమి చదవాలి సార్? అన్ని చదవాలా? ఎట్లా ఏంటనేది నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. వీటికి సంబంధించిన ప్రతి చాప్టర్ కూడా నేను వీడియోని అప్లోడ్ చేస్తాను. మీకు 85 మార్క్స్కి సంబంధించిన వీడియోస్ అన్నిటినీ నేను అప్లోడ్ చేస్తాను. ఎట్లా? 1 మార్క్, సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ సి, సెక్షన్ డి, 4 సెక్షన్లకు సంబంధించి 85 మార్క్స్, 85 అవుట్ ఆఫ్ 85 మార్క్స్ వచ్చే విధంగా అన్ని వీడియోస్ని అప్లోడ్ చేస్తాను 1 by 1. ఇది కేవలం బ్లూ ప్రింట్ మాత్రమే. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో 85 మార్క్స్ సాధ్యమా? సాధ్యమే. ఎట్లా సాధ్యం అనేది అది చూద్దాం. రైట్, అట్లా మనకి 1 మార్కు సంబంధించి 3 క్వశ్చన్లు మల్టిపుల్ చాయిస్, 3 ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, 3 ఏమో 1 word ఆన్సర్స్. రైట్, అట్లా. తర్వాత సెక్షన్ బి వచ్చేసి మీకు, సెక్షన్ బిలో వచ్చేసి ఎన్ని క్వశ్చన్లు ఇస్తున్నాడు? 14 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. రైట్, 14 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఇది సారీ ఇక్కడ చూడండి, 2 మార్క్ వచ్చేసి 14 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఒక్కొక్క క్వశ్చన్ ఎన్ని మార్కులు? 2 మార్క్ కదా. 14 2s are 28 మార్క్స్. ఇక్కడ చాయిస్ ఉందా? నో చాయిస్. 1 మార్క్కి చాయిస్ లేదు. 9 క్వశ్చన్స్ ఇస్తాడు, 9 రాయాలి. సెక్షన్ బిలో 2 మార్క్స్, ఇక్కడ కూడా నో చాయిస్.
14 క్వశ్చన్లు ఇస్తాడు, 14 రాయాలి అంటే సెక్షన్ ఏలో 9 క్వశ్చన్లు కంప్లీట్గా రాయాల్సిందే. సెక్షన్ బిలో వచ్చేసి 14 క్వశ్చన్స్ ఇస్తాడు, 14 క్వశ్చన్స్ రాయాల్సిందే మనకి ఫుల్ స్కోర్ కావాలంటే, రైట్? నో చాయిస్, 1 మార్క్ 2 మార్క్. ఫస్ట్ 2 సెక్షన్లకి నో చాయిస్. అదే సెక్షన్ సి వచ్చేసరికి 4 మార్క్స్కి ఛాయిస్ ఉంది. ఎన్ని ఛాయిస్ ఉన్నాయి సార్ అంటే, ఇక్కడ మీరు కనుక చూస్తే 4 మార్క్స్కి 12 క్వశ్చన్లు ఇస్తున్నాడు. టోటల్గా 12 క్వశ్చన్లు ఇస్తున్నాడు. కానీ మీరు రాయాల్సింది ఏంటంటే 8 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది. అంటే మీకు టోటల్గా 12 క్వశ్చన్స్ ఇస్తే మీరు రాయాల్సిన క్వశ్చన్స్ ఏంటంటే 8 క్వశ్చన్స్. అంటే మీకు ఛాయిస్ ఎన్ని? 4 క్వశ్చన్ ఛాయిస్ ఉంటుంది. పార్ట్ సిలో 4 మార్క్స్ సంబంధించి మీకు ఇచ్చే నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 12, 12 క్వశ్చన్స్. మీరు రాయాల్సింది ఏంటంటే 8. ఎన్ని ఛాయిస్ ఉంటాయి అంటే 4 ఛాయిస్ ఉంటుంది. క్లియర్? ఓకే. అట్లాగే లాస్ట్ సెక్షన్ డి, ఇది 8 మార్క్ క్వశ్చన్స్. ఇందులో మీకు 3 చాప్టర్ల నుంచి 3 క్వశ్చన్లు ఇస్తాడు. ముఖ్యంగా జాగ్రత్త చూడండి, 5వ చాప్టర్ వర్క్ ఎనర్జీ పవర్ ఒక 8 మార్క్స్ ఇస్తున్నాడు, రైట్? అట్లాగే నెక్స్ట్ ఇంకొక 8 మార్క్స్ వచ్చేసి థర్మోడైనమిక్స్ అనే చాప్టర్ నుంచి ఒక 8 మార్క్స్ ఇస్తున్నాడు. నెక్స్ట్ ఇంకొక 8 మార్క్స్ ఇవ్వడం ఇది ఆసిలేషన్స్, రైట్? వర్క్ ఎనర్జీ పవర్ 2 థర్మోడైనమిక్స్, 3 ఆసిలేషన్స్ అనే ఈ 3 చాప్టర్ల నుంచి మీకు 8 మార్క్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఎన్ని క్వశ్చన్లు ఇస్తాడు సార్ అంటే 3 క్వశ్చన్లు ఇస్తాడు. టోటల్గా మీకు ఇచ్చే క్వశ్చన్లు 3. మీరు రాయాల్సిందని 2 రాయాలి. 2 8s are 16 మార్క్స్. చూద్దాం సపరేట్గా, మళ్ళీ చూద్దాం. ఇది జస్ట్ ఇప్పుడు మనం చూసింది ఏంటంటే 1 మార్క్ ఎన్ని ఇస్తాడు, ఎన్ని రాయాలి, 2 మార్క్ ఎన్ని ఇస్తాడు, ఎన్ని రాయాలి. 1 మార్క్ 2 మార్కులో ఎటువంటి ఛాయిస్ లేదు. టోటల్గా ఇక్కడ 9 రాయాల్సిందే, ఇక్కడ 14 క్వశ్చన్లు రాయాల్సిందే. క్లియర్? నెక్స్ట్ సెక్షన్ సి, సెక్షన్ డి ఛాయిస్ ఉంటుంది. 4 మార్క్స్ సెక్షన్ సి. ఎన్ని క్వశ్చన్లు ఇచ్చాడు, ఎన్ని ఇస్తున్నాడు మనకి? 12 క్వశ్చన్స్ ఇస్తున్నాడు. ఎన్ని రాయాలంటే 8 క్వశ్చన్స్, 4 క్వశ్చన్స్ ఛాయిస్ ఉంటుంది. సెక్షన్ డిలో లాస్ట్ సెక్షన్లో 8 మార్క్స్ 3 క్వశ్చన్లు ఇస్తున్నాడు, 3 క్వశ్చన్స్ ఇస్తాడు. మీరు రాయాల్సింది 2, ఒక క్వశ్చన్ ఛాయిస్ ఉంటుంది. 2 8s are 16 మార్క్స్. చూద్దాం ఇప్పుడు ఇక్కడ 1 మార్క్ వస్తే, ఇక్కడ చూడండి 1 మార్క్ వచ్చేసి మీకు 1 2 3 4 5 6 7 8 9 చాప్టర్లు. 9 చాప్టర్ల నుంచి సపరేట్గా 9 క్వశ్చన్లు ఇస్తున్నాడు. ఆ 1 మార్క్ క్వశ్చన్స్ ఏంటి సార్ అంటే యూనిట్స్ మెజర్మెంట్ 1, మోషన్ ఏ స్ట్రైట్ లైన్, మోషన్ ఏ ప్లేన్, లాస్ ఆఫ్ మోషన్, చూడండి గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, అట్లాగే ఫ్లూయిడ్స్, అట్లాగే నెక్స్ట్ కైనెటిక్ థియరీ, నెక్స్ట్ వచ్చేసి వేవ్స్ నుంచి ఒకటి ఇచ్చాడు. అట్లా 9 చాప్టర్లు. మీరు ఈ 9 చాప్టర్లు చదివితే సరిపోతున్నాం. ఏంటి? 1 మార్క్ క్వశ్చన్స్. ఎట్లానే ఏంటనేది 85 అవుట్ ఆఫ్ 85 మార్క్స్ సాధ్యం అనేది నెక్స్ట్ వీడియో చేస్తున్నాం. అందులో ఇంకా క్లియర్ కట్గా చూద్దాం. ఇది జస్ట్ మనకి బ్లూ ప్రింట్ మాత్రమే. ఓకే. అట్లాగే 2 మార్క్ క్వశ్చన్స్ మీకు జాగ్రత్త చూడండి, ప్రతి చాప్టర్ నుంచి ఒక క్వశ్చన్ ఇచ్చాడు. మనకు 14 చాప్టర్లు ఉన్నాయి, ప్రతి చాప్టర్ నుంచి క్వశ్చన్ ఇచ్చాడు. చాయిస్ లేదు, 14 రాయాల్సిందే ఫుల్ స్కోర్ చేయాలంటే. 14 2s are 28 మార్క్స్. ఇందాక ఇది 1 మార్క్ కదా, 9 1s are 9 మార్క్స్. ఇది 9 1s are 9 మార్క్స్. ఇది 14 2s are 28 మార్క్స్. క్లియర్? 2 అయిపోయింది. నెక్స్ట్ సెక్షన్ సికి వచ్చాను. 4 మార్క్స్. ఎన్ని ఇస్తున్నాడు? 12 క్వశ్చన్లు ఇస్తున్నాడు. మీరు ఏం రాయాలి? 8 క్వశ్చన్స్ రాస్తే సరిపోతుంది కదా. అప్పుడు ఎంత అవుతున్నాము? 4 into 8 క్వశ్చన్స్ 4 మార్క్స్, 32 మార్క్స్. 32 మార్క్స్. క్లియర్? ఓకే. అట్లాగే ఇవి మనకి ఎక్కడ ఇస్తాడు సార్ అంటే 4 మార్క్స్ వచ్చేసి జాగ్రత్త చూడండి, స్ట్రైట్ లైన్ ఒకటి ఇచ్చాడు, ప్లేన్ మోషన్ ఏ ప్లేన్ ఒకటి ఇచ్చాడు, లాస్ ఆఫ్ మోషన్లో ఒకటి ఇచ్చాడు,
జాగ్రత్త చూడండి, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషనల్ మోషన్లో రెండు ఇచ్చాడు. ఒకటి ప్రాబ్లం ఖచ్చితంగా ఉంటుంది, 100% ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఒక క్వశ్చన్ ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఓకే, అట్లాగే నెక్స్ట్ గ్రావిటేషన్ నుంచి ఒక క్వశ్చన్, సాలిడ్స్ నుంచి ఒక క్వశ్చన్, ఫ్లూయిడ్స్ నుంచి ఒకటి. నెక్స్ట్ థర్మల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ జాగ్రత్త చూడండి, 1+1 ఇచ్చాడు. ఇక్కడ కూడా ఒకటి ప్రాబ్లం ఇస్తాడు, ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు. ఒక క్వశ్చన్ ఇస్తాడు, ఒక ప్రాబ్లం ఇస్తాడు. ఇక్కడే ప్రాబ్లం ఇస్తాడా సార్ అంటే ఇక్కడ ఖచ్చితంగా ప్రాబ్లం ఇస్తాడు 99%. మిగిలిన చాప్టర్లో కూడా 1 or 2 చాప్టర్స్ నుంచి ప్రాబ్లం ఇస్తాడు. అవి ఎక్కడి నుంచి ఇస్తాడు, ఏ ఏరియా నుంచి ఇస్తాడు, ఇవన్నీ చూద్దాం తర్వాత. ఓకే, అట్లా మనకి మొత్తం 12 క్వశ్చన్స్ ఇస్తే మీరు 8 రాస్తారు, 4 చాయిస్ ఉంటుంది. తర్వాత 8 మార్క్స్లోకి వచ్చేసరికి ఓన్లీ 3 క్వశ్చన్స్ ఏమో 8 మార్క్స్, వాడు ఇచ్చేది 3, మనం రాసేది 2, ఒకటి చాయిస్ ఉంటుంది. రైట్, ఏ చాప్టర్స్ నుంచి సార్ అంటే స్టార్ పెట్టినాను చూడండి, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి ఒక 8 మార్క్స్, తర్వాత థర్మోడైనమిక్స్ నుంచి ఒక 8 మార్క్స్, ఓకేనా. తర్వాత ఆసిలేషన్స్ నుంచి ఒక 8 మార్క్స్. ఇట్లా ఈ 3 చాప్టర్ నుంచి 8 మార్క్స్ ఇస్తాడు. 8 మార్క్స్కి 3 క్వశ్చన్లో ఏబి పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్లో ఏబి పార్ట్, రెండవ క్వశ్చన్లో ఏబి పార్ట్, మూడవ క్వశ్చన్లో కూడా ఏబి పార్ట్లు ఉంటాయి. బి పార్ట్ దాదాపుగా ప్రాబ్లం ఇవ్వడానికే ఛాన్స్ ఉంటుంది. రైట్, 3 క్వశ్చన్లో 2 క్వశ్చన్లు మాత్రం డెఫినెట్గా ప్రాబ్లం యాడింగ్ ఇస్తాడు, 3టికి కూడా ఇవ్వచ్చు. వాడు ఇచ్చినటువంటి న్యూ బోర్డ్ మోడల్ పేపర్స్ని ఆధారంగా చేసుకుని మనం ఈ 3 క్వశ్చన్స్లో 2 క్వశ్చన్స్కి అయితే డెఫినెట్గా న్యూమరికల్ రిలవెంట్గా యాడ్ చేస్తాడు ప్రాబ్లం. ఓకేనా, అట్లా మనకి ఈ 3 క్వశ్చన్స్లో ఇచ్చేది 3, మనం రాసేది 2. అప్పుడు 2 8 సారీ 16 మార్క్స్. రైట్, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసేస్తే మీకు ఇక్కడికి వస్తే మనం టోటల్ మార్క్స్ ఇవి ఆల్రెడీ చూసాం మనం. టోటల్గా 109 మార్క్స్ కదా, టోటల్గా 109 మార్క్స్ చాయిస్తో కలిపి. చాయిస్ కనుక తీసేస్తే మీకు 38 క్వశ్చన్స్ ఇస్తే మీరు రాస్తుంది 33 క్వశ్చన్స్. మీరు రాస్తుంది చాయిస్ ఆన్ 33 క్వశ్చన్స్. ఎన్ని మార్క్స్ టోటల్ అంటే చాయిస్ ఆన్ 85 మార్క్స్. రైట్, మనం 3 అవర్స్లో రాసేది 85 మార్క్స్ రాస్తాం. అట్లా మనకి పేపర్ ఉంటుంది. రైట్, ఇది బ్లూ ప్రింట్. ఇటువంటి మంచి మంచి వీడియోలు మరిన్ని డెఫినెట్గా అప్లోడ్ చేస్తాను. మన పూర్ణ అకాడమీ అనేటువంటి ఛానల్ని, యూట్యూబ్ ఛానల్ని, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి వీడియో నేను అప్లోడ్ చేయగానే మీకు ఇన్ఫర్మేషన్ అందుతుందామా, బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నేను ఎప్పుడైతే వీడియో అప్లోడ్ చేస్తానో మీకు ఇన్ఫర్మేషన్ అనేది కాబట్టి ఎంపటే చూడటానికి అవకాశం ఉంది. ఎందుకంటే మనకి ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయి, మనకున్న టైం తక్కువ. జాగ్రత్త చూడండి, మీరు రాయాల్సిన టైం 3 అవర్స్, మార్క్స్ పెంచాడు. ఎంత పెంచాడు, ఇంతకుముందు 60 మార్క్స్కే ఉండేది. ఎంత టైం సార్ అంటే 3 అవర్సే. మరి ఇప్పుడు న్యూ ప్యాటర్న్లో 85 మార్క్స్ ఇచ్చాడు. ఇప్పుడు ఎంత టైం సార్ అంటే 3 అవర్సే. సో సార్ అదే 3 అవర్స్లో మనం 85 మార్క్స్ రాయాలి. ఇందులో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి, మనం టెక్నిక్స్ చూద్దాం ఫర్దర్గా వచ్చేటువంటి వీడియోలో. ఇది కొంచెం లాగ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అసలు 85 మార్క్స్ని మనం ఎట్లా టార్గెట్ చేయొచ్చు, వాటికి ఒక రోడ్ మ్యాప్ లాగా ఒక వీడియో చేస్తాను నేను. ఓకే, మరి ఇక్కడ 60 మార్క్స్లో కేవలం 12 మార్క్సే రాసేవాళ్ళు, 4 మార్క్స్ 8 ఇస్తే 6 రాసేవాళ్ళు, 8 మార్క్స్ 2 రాసేవాళ్ళు, టోటల్గా 60 మార్క్స్. కానీ ఇప్పుడు అట్లా కాదు కదా. చూడండి, 9 1 మార్క్ క్వశ్చన్స్ రాయాలి, 14 2 మార్క్ క్వశ్చన్స్ 14 2 మార్క్ క్వశ్చన్స్ రాయాలి కదా. చూడండి, ఇక్కడే మనకి 4 మార్క్స్ 12 ఇస్తే 8 రాయాలి, 8 మార్క్స్ ఇంతకుముందు మోడల్ 3 ఇస్తే 2 రాయటం. ఓకేనా, ఈ 3 సెక్షన్ మారింది. సెక్షన్ ఏ, సెక్షన్ బి, సెక్షన్ జి, సి చేంజ్ చేశాడు. ఇవంతా ఏంటి సార్ దేని ప్రకారం అంటే యాజ్ పర్ న్యూ బోర్డ్ మోడల్ పేపర్స్ 1+1 2 బోర్డు మోడల్ పేపర్స్ ఇచ్చాడు బోర్డు వాళ్ళు.
అఫీషియల్గా 2 బోర్డు మోడల్ పేపర్స్ ఇచ్చాడు. చూపించాం కదా మీకు. ఇది మన టెక్స్ట్ బుక్, కొత్త టెక్స్ట్ బుక్. లాస్ట్లో మీరు కూడా చూడొచ్చు, 2 బోర్డు మోడల్ పేపర్స్ ఇచ్చాడు. ఇది ఒక పేపర్, రైట్. అట్లాగే ఇది ఒక పేపర్. ఇట్లా మనకి 2 బోర్డు మోడల్ పేపర్స్ ఇచ్చాడు. ఈ బోర్డు మోడల్ పేపర్స్ ప్రకారం నేను ఇట్లా బ్లూ ప్రింట్ తయారు చేశాను, రైట్. ఇదంతా ఏం సార్ అంటే మీకు అవసరమైనటువంటి మెటీరియల్ ప్రిపేర్ చేసాం చాప్టర్ వైజ్. ప్రతి చాప్టర్ నుంచి కూడాను అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. మనకి ఇండెక్స్ ప్రకారం ఏ చాప్టర్ వెయిటేజ్ ఎట్లా ఉంది, ఏ క్వశ్చన్స్ ఆన్సర్స్ సెట్ రాయాలి, న్యూమరికల్ సెట్ చేయాలి, ఇవన్నీ మనం ప్రతి వీడియోలో డిస్కస్ చేస్తాం, రైట్. అట్లా ఇటువంటి మంచి మంచి వీడియోలు మన ఛానల్లో అప్లోడ్ చేస్తాం. కాబట్టి మన పూర్ణ అకాడమీ అనే ఛానల్ మీకు బాగా యూస్ఫుల్ అవుతున్నామా, సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోల్ని మీకు డెఫినెట్గా అందిస్తాం. మన నెక్స్ట్ వీడియో ఏంటంటే, మరి అదే 3 అవర్స్లో 85 to 85 మార్క్స్ ఫిజిక్స్లో తెచ్చుకోవటం సాధ్యమేనా అనేది నెక్స్ట్ వీడియో చేస్తున్నాం. అందులో ఏంటి, అసలు సిబిఎస్ఈతో ఎట్లా కంపేర్ చేస్తున్నాడు, ఇదంతా ఏంటి మనకి సిబిఎస్ఈ ప్యాటర్న్గా మారుస్తున్నాడు కదా. ఆ సిబిఎస్ఈతో ఎట్లా కంపేర్ చేస్తున్నాడు, ఈ 3 అవర్స్లో మనం 85 మార్క్స్కి రాయగలుగుతామా, రాసిన 85 మార్క్స్ వస్తాయా, ఏ చాప్టర్ని ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఎట్లా క్లాసిఫై చేయాలి, ఇందులో టిప్స్ ఏంటి, ట్రిక్స్ ఏంటి, ఎటువంటి తక్కువ టైంలో ఎక్కువ ఎట్లా చదవాలి, ఇందులో అసలు ఏమేమి ఉంటాయి, రైట్. ఏమేమి ఉంటాయో మీకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ చూడాలి, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చూడాలి, వన్ వర్డ్ క్వశ్చన్స్ చూడాలి, రైట్. ఇవన్నీ కాన్సెప్ట్ బేస్డ్గా ఉంటాయి, అప్లికేషన్ టైప్లో ఉంటాయి. తర్వాత సిబిఎస్ఈ వాళ్ళ మాదిరిగానే డెరివేషన్స్ ఉంటాయి, రైట్. F = MAని డెరైవ్ చేయండి, S = UT + ½ AD² డెరైవ్ చేయండి. ఇట్లా డెరివేషన్స్ కూడా చాలా ఉంటాయి. ఎన్ని ఉంటాయి, ఎట్లా ప్రిపేర్ అవ్వాలి, ఇవన్నీ మనం ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఏ చాప్టర్, ఇప్పుడు ఇన్ని చాప్టర్లు ఉన్నాయి కదా, 14 చాప్టర్లు, వీటన్నిటికి సంబంధించి ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఓకేనా, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఇస్తాడు, ప్రతిదీ కూడాను పిన్ పాయింట్గా మీకు వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తాను. చూశారు కదా, మెటీరియల్ కూడా రెడీ చేసాం ప్రతి చాప్టర్కి, లేదా ఇక్కడ మనకి సెక్షన్ వైడ్గా కానీ ప్లాన్ చేసి నేను వీడియోస్ని అప్లోడ్ చేస్తాను. మీకు 85కి 85 మార్క్స్ వచ్చే విధంగా, రైట్. మీకు ఎగ్జామ్ ఎప్పుడు స్టార్ట్ అవుతాం, ఫిబ్రవరి 23 టైం టేబుల్ ఇచ్చేసాడు. ఫిబ్రవరి 23వ తారీఖు 2026 నుంచి స్టార్ట్ అవుతుంది. దీనికి ముందుగానే మనకి 85 మార్క్స్ ఫిజిక్స్లో కవర్ అయ్యే విధంగా పిన్ పాయింట్గా ప్రతి వీడియోని నేను అప్లోడ్ చేస్తాను. కాబట్టి మన వీడియోస్ అన్నీ మీకు ఉపయోగపడతాయి. వీటితో పాటుగా బైపీసీ వాళ్ళు అయితే నీట్ వీడియోస్ని పంపిస్తున్నాము, అప్లోడ్ చేస్తున్నాం. ఎంపీసీ వాళ్ళు అయితే జేఈఈ, అదేవిధంగా ఇద్దరికి ఎంసెట్ వీడియోస్ కూడాను అప్లోడ్ చేస్తున్నాం మన ఛానల్లో. సో దట్ మన ఛానల్ అందరికీ ఉపయోగపడుతుంది. మీ ఫ్రెండ్స్కి కూడా మన లింక్ని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే నాకు కూడా కొంచెం బూస్టప్గా ఉంటుంది, నేను కూడా ఇంట్రెస్ట్గా చేస్తాను, మీకు చెప్పేటప్పుడు మోటివేటెడ్గా చెప్పగలుగుతాం కదా. సో దట్ నాకు కూడా హెల్ప్ చేయండి. డెఫినెట్గా మన వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతాయి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ అందరికీ.